జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చాలామంది వివాహమైనటువంటి దంపతులు సంతానం కోసమని పరితపిస్తూ ఉంటారు. వారంతా కూడా ఈ ధనుర్మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతోని సత్సంతానం లభిస్తుంది. మరి ఈ ధనుర్మాస వ్రతాన్ని దంపతులు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని స్నానాన్ని ఆచరించి, స్వామి నీ యొక్క అనుగ్రహం కోసమని మేమంతా పరితపిస్తున్నాము అంటూ ఒక లోపల ఆర్ద్రమైనటువంటి హృదయంతోని, అంటే కేవలం మనం యాంత్రికంగా ఏ పని చేసినా అది సిద్ధించదు. మరి భగవంతుడు లభించాలి అనంటే భక్త్యాతు అనన్యయా శక్య అంటూ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తెలియజేస్తాడు. భక్తి చేత కాకుండా ఇతరమైనటువంటి ఏ సాధనం చేత నేను లభించను అని. కనుక భక్తితోని, ప్రేమతోని, తపనతోని స్వామి మేమంతా కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము, ఎన్నో రకాలైనటువంటి ప్రయాసలు పడ్డాము, కానీ మా వల్ల అవ్వడం లేదు. నీ అనుగ్రహం కోసమని మేమంతా పరితపిస్తున్నాము అని ఆ దంపతులు గోదాకృష్ణుల యొక్క చిత్రపటానికి లేదా విగ్రహానికి ఆరాధన చేసుకొని పొంగలి నైవేద్యం పెట్టి, అంటే బియ్యము, పెసరపప్పు, మిరియాలు, అల్లం కలిపి ఉడికించి తర్వాత ఆవు నెయ్యిని దాంట్లో వేసి ఇలా చేసినటువంటి పొంగలి ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం పెట్టడం, గోదాకృష్ణుల్ని ఆరాధన చేస్తూనే ఒక చిన్న శ్రీకృష్ణ పరమాత్మ పారాడే కృష్ణుడు అని అంటారు. ఆ పారాడే కృష్ణుణ్ణి పెట్టుకొని ప్రతినిత్యం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఆ దంపతులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి ఆవు పాలతోని అభిషేకం చేసి, కొంత వెన్న ఉంటే వెన్న నైవేద్యం పెట్టడం, ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఒక మంత్రాన్ని స్మరించడం. ఆ మంత్రాన్ని మేము తెలియజేస్తాము. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేటువంటి మంత్రం. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. దీన్ని మనం శరణాగతితో చెయ్యాలి. దేవకీ సుతునివైనటువంటి ఓ గోవింద, వాసుదేవ, వాసుదేవ అంటే వసువ్యాప్తౌ దివదీప్తౌ అనే ధాతువు నుండి వచ్చింది. అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు అని అర్థం. వాసుదేవ అంటే వాసుదేవ జగత్పతే, ఈ జగత్తుని మొత్తం పరిపాలించేటువంటి ఓ స్వామి, నిన్ను మేమంతా కూడా శరణాగతి చేస్తున్నాము. వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ, స్వామి ఒక చక్కటి సంతానాన్ని, ఒక మంచి పుత్రుణ్ణి మాకు ప్రసాదించు. త్వామహం శరణం గతః, మేమంతా కూడా శరణాగతి చేస్తున్నాము అంటూ ఈ మంత్రాన్ని యథాశక్తిగా ఇన్నేసార్లు చేయాలి అని లేదు. మనం యథాశక్తిగా ఒక 108 సార్లు చేసుకోవచ్చు, 40 సార్లు చేసుకోవచ్చు, 21 సార్లు చేసుకోవచ్చు, లేదా మనకి ప్రేమతోని ఎంతవరకు సమయం ఉంటే అంతవరకు చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపం చేసుకొని పొంగలి మనం నైవేద్యం చేసి ఉంటాం కనుక ఆ పొంగలిని, దాంతో పాటుగా కొంత వెన్నని, వెన్న లభించినటువంటి వారు ఆవు పాలుంటే ఆవు పాలని స్వామికి నైవేద్యం పెట్టి చక్కగా మంగళహారతి దంపతులు కలిపి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఈ ధనుర్మాసం మొత్తం కూడా వాళ్ళు నియమనిష్టలతో ఉండగలిగితే స్వామి యొక్క అనుగ్రహంతోని చక్కటి సత్సంతానం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.